Hello guys, welcome back to my channel Career with Sharon. So, first of all, thank you so much for supporting. వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, వెంటనే సబ్స్క్రైబ్స్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. సో మీకు ఎప్పుడప్పుడు కొత్త అప్డేట్స్, రిలవెంట్ జాబ్స్ ఖచ్చితంగా మీకు రిప్లై వచ్చే అంటే రిటర్న్ ఈమెయిల్స్ వచ్చే జాబ్స్ ఖచ్చితంగా చెప్తాను. ఎస్పెషల్లీ సపోర్ట్ ఇంజనీర్ రోల్స్ అని చాలా అడుగుతున్నారు ఇక్కడ కామెంట్ సెక్షన్లో. సో మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను అన్ని డిఫరెంట్ కంపెనీస్. సో ఈరోజైతే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ థ్యాంక్స్ ఫర్ బిగ్ సపోర్ట్, మళ్ళీ చెప్తున్నాను. సో ఈరోజు ఫ్రెష్ వర్క్స్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పొజిషన్, ఫ్రెష్ వర్క్స్లో గ్రాడ్యుయేట్ ట్రైనీ పొజిషన్, అది కంప్లీట్ కస్టమర్ సపోర్ట్ అండి. ఇది లొకేషన్ వచ్చేసరికి చెన్నై, తమిళనాడు. ఇది ఆల్మోస్ట్ 6 LPA ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ ద కస్టమర్ సపోర్ట్ రోల్. సో మనం డీటెయిల్గా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త జాబ్ నోటిఫికేషన్స్కి రిలవెంట్ జాబ్స్ లైక్ ఖచ్చితంగా యాక్టివ్గా రివ్యూ చేస్తున్నారు హెచ్ఆర్స్ డిపార్ట్మెంట్ నుండి వచ్చే జాబ్స్ మాత్రమే నేను పోస్ట్ చేస్తాను ఇక్కడ నుండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. కంపెనీ డిస్క్రిప్షన్ ఇక్కడ మీకు నేను మెన్షన్ చేస్తాను మన వీడియో డిస్క్రిప్షన్లో, మీరు దాన్ని ఫర్దర్గా వెళ్ళిపోండి. సో మనం డిలే చేయకూడదు కదా సో వీడియోని. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ టీమ్ ఎట్ ఫ్రెషర్స్ వర్క్స్ ప్లేస్, కీ రోల్స్ ఇన్ కంప్లీటింగ్ వర్క్ ఫర్ అవర్ కస్టమర్స్. సో కస్టమర్ సపోర్ట్ అంటే ట్రబుల్ షూట్ ఇష్యూస్, ఆన్సర్ ద ప్రోడక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, వాళ్ళకి వచ్చే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయడమే, అండ్ ఇన్షూర్ ద కస్టమర్ హ్యావ్ స్మూత్ ఎక్స్పీరియన్స్ విత్ అవర్ యూజింగ్ అ ప్రోడక్ట్. సో కస్టమర్స్కి ఏంటంటే మనం వాళ్ళ ఏదైతే అప్లికేషన్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ వాడుతున్నారో వాళ్ళకి వచ్చిన డౌట్స్ కానీ వాళ్ళకి వచ్చే ఇష్యూస్ కానీ మనం రిజాల్వ్ చేయడం అనేది ఈ కస్టమర్ సపోర్ట్ టీమ్ యొక్క. సో మనం ఏం చేయాలనేది ఇక్కడ మనకు సపోర్ట్ కస్టమర్ బై రిజాల్వింగ్ క్వైరీస్, వాళ్ళకి వచ్చే క్వశ్చన్స్ని ఇష్యూస్ని రీప్రొడ్యూస్ చేయడం, అండ్ వర్కింగ్ విత్ ఇంటర్నల్ టీమ్ చేసి వాటిని టైమ్లీ మేనర్లో ఎలా రిజాల్వ్ చేస్తున్నానని మనం చూసుకోవడం. కమ్యూనికేటింగ్ ఎఫెక్టివ్లీ అక్రాస్ ఈమెయిల్స్. ఇప్పుడు మనకి ఇష్యూస్ అనేవి మెయిల్, ఫోన్ అండ్ చాట్ ప్రాసెస్ లైక్ ఈ ప్రాసెస్ ద్వారా మనకి వస్తాయి. దాన్ని హై క్వాలిటీ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసి దాన్ని రిజాల్వ్ చేయాలి. అండ్ కొలాబరేట్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ లైక్ ఇంజనీరింగ్ అండ్ ప్రొడక్ట్. సో మన కస్టమర్ సపోర్ట్ టీమ్ సైడ్ ఉన్నాం కాబట్టి మనకు వచ్చే ఇష్యూస్ని డిఫరెంట్ టీమ్స్తో మనం కొలాబరేట్ అయ్యి వర్క్ని ఎఫిషియెంట్గా వర్క్ చేసి క్లియర్ చేయడమే. మళ్ళీ ఇప్పుడు మన లెవెల్ కాకుండా హైయర్ లెవెల్లో టికెట్స్ అనేవి రైజ్ అయ్యాయి అనుకోండి, దాన్ని ప్రోడక్ట్ని వాటిని ఎస్కలేట్ చేసి హైయర్ టీమ్కి ఎస్కలేట్ చేయడం, కాంప్లెక్స్ ఇష్యూని రిజాల్వ్ చేయడమే ఇక్కడ మన వర్క్. ఎన్ష్యూరింగ్ హై కస్టమర్ సాటిస్ఫాక్షన్ త్రూ ప్రొఫెషనలిజం, ఎంపతి అండ్ ఓనర్షిప్. సో ఏదైనా హైయర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఈ యొక్క బిజినెస్ యొక్క మెయిన్ ప్రియారిటీ అండి. సో వన్స్ కస్టమర్ డిస్టర్బ్ అయితే మన ప్రోడక్ట్ నుండి తను వెళ్ళిపోతారు కాబట్టి సో మన కస్టమర్స్ని కాపాడుకోవాలి. సో దిస్ ఈజ్ అ బిజినెస్ స్ట్రాటజీ. సో మనకి ఏం కావాలంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, ఎందుకంటే రిటర్న్ అండ్ వర్బల్ కావాలి, ఎంపతి, ఏబుల్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ కస్టమర్ షూస్, అండ్ విల్లింగ్ టు లర్న్ న్యూ టూల్స్ నేర్చుకోవడం, స్టే ఆర్గనైజ్డ్, లివ్ ఇన్ ఫాస్ట్ ఎన్వైరన్మెంట్, ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ రొటేషన్షిప్లో వర్క్ చేయాలి, అండ్ అబ్సల్యూట్ మ్యానర్ బికాస్ షిఫ్ట్స్ ఆర్ రీజన్ విల్ అలొకేట్ బేస్డ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారమే షిఫ్ట్ అనేది కంప్లీట్గా బేస్డ్ ఆన్ నో స్టాండర్డ్ ఎర్రర్స్ ఉన్నది. ఇంటర్నల్ ఎక్స్పీరియన్స్ ఇన్ B2B ప్రోడక్ట్ కంపెనీ ఆర్ prior exposing to customer, this is good to have, not mandatory. సో కస్టమర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఉంటే గుడ్. అంటే ఐ మీన్ మ్యాండటరీ అని కాకుండా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మిగతావన్నీ మనకు వచ్చి ఉండాలి. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్, షార్ట్ లిస్ట్ ప్రొఫైల్ విల్ బి ఇన్వైటెడ్ టు స్క్రీనింగ్ అసెస్మెంట్. ఒక అసెస్మెంట్ అనేది చేస్తారు వన్స్ మన షార్ట్ లిస్ట్ అయితే. We will send out an invite in a periodic manner and give up 1 week to complete it. Okay, 1 week పడుతుందని చెప్తున్నారు. We will plan to recruitment events at our office in Chennai. This will be held over 2 Saturdays. If you are shortlisted from the assessment round, please plan to make yourself available for one of these 2 dates. We will give advance notice by the law at least 1 week. The role will be based over Chennai, and if you hire, you are be expected to work out of our office 5 days a week. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఒకసారి మనం షార్ట్ లిస్ట్ అయితే ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ స్క్రీనింగ్ అసెస్మెంట్ అని పంపిస్తారు. సో మనకు దాని తర్వాత వీక్ బై వీక్ మనకు ఈ వీక్లలో మనకు అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి, మీరు మానిటర్ చేసుకుంటున్నాను ఈమెయిల్స్ కానీ. సో ఒకవేళ వీళ్ళు ఏంటంటే ఈవెంట్స్ ప్లాన్ చేస్తారు లైక్ ఈ షెడ్యూల్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని సాటర్డేస్. వన్స్ షార్ట్ లిస్ట్ అయినాక వాళ్ళు మనం ప్లాన్ చేసుకోవాలి. 1 వీక్ బిఫోరే వీళ్ళు ఇంటిమేషన్ ఇస్తూ ఉంటున్నారు. వన్ జాబ్ అనేది మనకు వచ్చింది అనుకోండి, కంప్లీట్గా చెన్నైలో ఉండాలి. అండ్
5 days ఆఫ్ వీక్ వర్క్ చేయడం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనేది లేదు ఇక్కడ. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఈ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. జాబ్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. కస్టమర్ సపోర్ట్ ఆల్మోస్ట్ 6 lakh LPA వరకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ఆన్ ఆల్ ద బెస్ట్. స్టార్ట్ యువర్ కెరీర్ విత్ హై ప్యాకేజెస్. ఇప్పుడున్న డిమాండ్ ప్రకారం అయితే ఇది చాలా అవసరం. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.